విధుల్లో ఉన్న మహిళా అధికారిపై సభ్య సమాజం తలదించుకునే విధంగా వైసీపీ నేతలు దాడి చేశారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆరోపించారు. సర్పవరం జంక్షన్లో మానవహారం చేసి అనంతరం సీఐ ప్రకాష్ కి ఫిర్యాదు చేశారు. మహిళా ఎస్ఐ ప్రవల్లిక విధుల్లో ఉన్న సమయంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు చుట్టుముట్టి దాడి చేయటం హేయమైన చర్య అన్నారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆ గొడ్డల పార్టీ నాయకులు నిజంగా అక్కడ ఏదైనా 10 మంది పోలీసు వాళ్ళు ఉంటే పోలీసుకి ఇద్దరికి ఘర్షణ జరిగింది అనుకోవచ్చు. ఎవరు లేరు, ఒకే ఒక మహిళా ఎస్ఐ, ఒక బీసీ మహిళా ఎస్ఐ కష్టపడి చదువుకుని ర్యాంక్ తెచ్చుకుని ఎస్ఐ అయిపోయినటువంటి ఆడ మనిషి ఆమెని, ఆ అమ్మాయిని ఎక్కడ పడితే అక్కడ ఒంటి మీద చేతులు పెట్టి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఆ అమ్మాయి ఆఖరికి తన మాన ప్రాణాలు కాపాడుకుని తన ముఖం కూడా కాపాడుకునే పరిస్థితి ఇవాళ తీసుకొచ్చారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఇంత దారుణమైన పరిస్థితి గొడ్డల పార్టీ చేస్తూ ఉంటే అవాళ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇటువంటి నేరస్తులు వచ్చి పరిపాలిస్తారని, కర్మగాలి పరిపాలన చేస్తారని, ప్రతిపక్ష నాయకులుగా ఉంటారని చెప్పి ఆలోచించి రాజ్యాంగాలు రాయలేదు. ప్రజల గురించి రాశారు రాజ్యాంగాలు, రాజకీయ పార్టీలను దృష్టిలో పెట్టి రాశారు. కానీ అంతే తప్ప ఇలా గొడ్డల పార్టీలు వస్తాయని అలా ప్రతిఘటన సినిమాలో చూసాం కదా, గొడ్డల పార్టీ దాని యొక్క వ్యవహారం. అటువంటి పార్టీలు వస్తాయని, పరిపాలిస్తాయని తెలియక చట్టాలు రాశారు. ఈవేళ ఈ నేరం అది వాళ్ళ దృష్టిలో చాలా చిన్న నేరం. 41A కానీ 41C కింద కానీ బయటకు వచ్చి బయలు తీసుకువెళ్ళిపోయే నేరం. కానీ చట్టాలను సవరించాలి. ఇటువంటి వ్యక్తులను కూడా దృష్టిలో పెట్టుకుని సవరణలు చేసినప్పటికీ వీళ్ళని దృష్టిలో పెట్టుకుని చేయలేదు. అటువంటి సవరణలు ఉంటాయి, సవరణలు చేసి ఇటువంటి వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితులను వదలకూడదు. ఆ గొడ్డల పార్టీ నాయకులు